మరొక ఉత్తరం చూద్దాం గురుగారు. మనస్వి గారు చెన్నై నుంచి రాస్తూ ఉన్నారు. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవడానికి ప్రత్యేకమైన నియమాలు ఏమైనా పాటించాలా? ఏ కోరిక లేకుండా చదివేటటువంటి వాళ్ళకి నియమములు లేవు. కానీ శ్రీరామ రక్షా స్తోత్రం వల్ల నాకు ఈ ప్రయోజనం కావాలి, ఈ కోరికతో చదువుతున్నాను అనుకున్నటువంటి వాడు బుధవారం ప్రారంభిస్తే చాలా మంచిది. ఇంక రెండవది, ఉదయం పూట కూర్చుని పారాయణ చేస్తే ఒక 40 రోజుల పాటు ఉదయం పూట రోజు ఎక్కడో ఒక చోట ఆసనం మీద కూర్చుని పారాయణ చేస్తే వాడికి ఉద్యోగం వస్తుంది. సాయంత్రం పూట నిలబడుతూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ పారాయణ చేస్తే అటువంటి వాడికి మృత్యు భయం తొలగుతుంది. ఇవి ప్రధానమైనటువంటి కోరికలతో చేసే వాళ్ళకి చెప్పిన మాట అన్నమాట. కాబట్టి సాయంత్రం పూట నడుస్తూ పారాయణ చేస్తే మృత్యు భయం ఉండదు. ఉదయం పూట కూర్చుని చేస్తే ఓ మంచి భుక్తికి సంబంధించినవి దొరుకుతాయి. దాన్ని వాడు మనం ఉద్యోగం ఉంటున్నాం కదా, ఆ ఉద్యోగం దొరుకుతుంది. ఏ కోరికలు లేకపోతే తింటున్నా తిరుగుతున్నా ఆఖరికి పాడుకుంటూ కూడా చేసేయమన్నాడు. కోరికలు లేని వారికి నియమాలు ఉండవు, కోరికలు ఉన్న వాళ్ళకి నియమాలు ఉంటాయి. ఎప్పుడు ఈ స్తోత్రం చేసినా స్నానం చేసి చెయ్యండి. అందులో మంచి మంచి బీజాక్షరాలు ఉన్నాయి. స్నానం చేసి చెయ్యండి. అపవిత్ర స్థలాల్లో చేయకుండా ఉంటే చాలు.